ఆరుద్రకాంతి ఏజెంట్ కళింగ ఎపిసోడ్ 4 ఈ భూమిపై మానవాళి మనుగడ ప్రమాదంలో పడిందని గ్రహించిన క్వీన్ గంగా వారిని కాపాడే బాధ్యతని K9 ఎర్త్ నుంచి వచ్చిన ఏజెంట్ కళింగాకి అప్పగించింది. అయితే క్రొనోస్ ఐలాండ్లోకి ల్యాండ్ అయ్యి అక్కడ ట్రైబల్స్ని ఆరుద్రకాంతి నుంచి కాపాడిన ఏజెంట్ కళింగని జావియన్ నానోటెక్నాలజీ చంపేసింది. తమని ఎదుర్కోడానికి వచ్చిన ఏజెంట్ కళింగని చంపేశామని జావియన్ ఆర్మీ 11 వారియర్స్ బృందం అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇండియాలో వరుస విధ్వంసలకి 11 వారియర్ బృందం తమ CNG ఆర్మీని రంగంలోకి దించుతుంది. CNG ఆర్మీలో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్ అందరికీ 11 వారియర్స్ నుంచి మెసేజ్ వస్తుంది. మన మొట్టమొదటి ఆపరేషన్లో భాగంగా మన మొదటి విధ్వంసం కాశీ పుణ్యక్షేత్రంలో కాశీని సమూలంగా నాశనం చేస్తే భారత్కి దొరుకుతున్న ఆధ్యాత్మిక శక్తిని చాలా వరకు నాశనం చేసినట్లే. ఒక్క కాశీని నేలమట్టం చేస్తే తరువాత దేశం యావత్తు జావియన్కి దాసోహమవుతుంది. జావియన్ ఒక్కరే ఈ కర్మభూమికి సామ్రాట్గా మారుతారు. అతనిని సామ్రాట్గా నిలబట్టడానికి మొదలెట్టిన ఈ యుద్ధంలో 11 వారియర్స్ నుంచి బ్లాక్ మ్యాగ్స్ CNG ఆర్మీని లీడ్ చేస్తాడు. అతని బ్లాక్ మ్యాజిక్ పవర్తో గంగానదిలో నీటిని పూర్తిగా ఆవిరిచేస్తాడు. కాశీక్షేత్రంపై సూర్యుడు కనిపించకుండా చీకటితో కమ్మేస్తాడు. తన అంధకార శక్తులతో కాశీక్షేత్రంలో ప్రతి ఒక్కరికీ మృత్యుకుహరంలోనికి తీసుకుని వెళ్తాడు. అంధకార శక్తుల దాడిలో చచ్చిన మానవ ఆత్మలకి కూడా విముక్తి లేకుండా బంధించేస్తాడు. ఆ ముక్కంటి 3 కన్నులు మూసుకుని జరిగే విధ్వంసానికి దూరంగా ఉంటాడు. మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అసుర రాజ్య స్థాపనలో ఇదే మొట్టమొదటి అడుగు. భరతమాత నుదుటిమీద జావియన్ సైన్యం బలంగా వేసే ఈ అడుగుతో భారత్ నేలమట్టమైపోవాలి అని 11 వారియర్స్ ఆపరేషన్ హెడ్ థ్రెడ్ డిజిటల్ కోడింగ్ రూపంలో CNG సైన్యానికి సందేశం పంపిస్తాడు. ఆ సందేశం అందుకున్న CNG సైన్యం భయంకరమైన గర్వంతో నిండిన నవ్వుతో ఆ సందేశాన్ని చూస్తూ ఆస్వాదిస్తారు. 11 వారియర్స్ నుంచి బ్లాక్ మ్యాగ్స్ ఒక శివభక్తుడి వ్యసంలో కాశీనగరంలోకి అడుగుపెడతాడు. భయంకరమైన CNG సైన్యం కూడా కాశీలోకి ప్రవేశిస్తుంది. అందరూ సాధారణ ప్రజలలో కలిసిపోతారు. అయితే వారి చేతులపై ఉన్న డిజిటల్ నానో స్కానర్ వారందరికీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. బ్లాక్ మ్యాగ్స్ గంగానది సమీపంలోకి వెళతాడు. అక్కడ తన బ్లాక్ మ్యాజిక్ పవర్స్ ప్రయోగించి ఒక్కసారిగా నగరం మొత్తం నల్లని కారుమబ్బులు వ్యాపించేలా చేస్తాడు. కాశీలో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలందరూ విచిత్రంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే CNG సైనికులు కూడా తన అసలు గెటప్స్లలోకి వస్తారు. వారి వద్ద ఉన్న నానో గన్స్తో ప్రజలందర్నీ భయభ్రాంతులకి గురిచేస్తారు. మరోవైపు బ్లాక్ మ్యాగ్స్ గంగాతీరంలో భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ మంత్రాలతో నదీ ప్రవాహాన్ని కొద్దిసేపు నిలువరిస్తాడు. అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థంకాని సందేహంతో భయంతో చూస్తూ ఉంటారు. CNG ఆర్మీ ఒక వలయంలా బ్లాక్ మ్యాగ్స్ చుట్టూ ఉంటారు. అతని ముందుకు ఎవ్వరూ రాకుండా అడ్డుకుంటారు. అప్పుడే జనం మధ్యలోంచి మెల్లగా ఒకడు నడుచుకుంటూ వస్తాడు. CNG గ్యాంగ్లో ఒకడు అతని వైపు చూస్తూ, "ఏయ్, ముందుకొచ్చావా బూడిదైపోతావు, మర్యాదగా వెనకిపో" అని అతన్ని హెచ్చరిస్తాడు. ఆ వస్తున్న వ్యక్తి CNG గ్యాంగ్ వైపు నడుచుకుంటూ వస్తాడు. "నీకు ప్రాణాలతో ఉండాలని లేదా?" అంటూ ఒకడు ఆ వస్తున్న వ్యక్తివైపు ఆవేశంగా వచ్చి అతనిపైన చెయ్యి వేస్తాడు. CNG గ్యాంగ్ వైపు వస్తున్న ఆ వ్యక్తి కాళ్లకి ఒక అడ్వాన్స్ సూటు వచ్చి చేరింది. తరువాత అతని వెనుపైన సుదర్శన చక్రం యాక్టివేట్ అవుతుంది. శరీరంపైకి అడ్వాన్స్ నానో సూటు వచ్చి చేరుతుంది. అది అలా చేరుతూ ఉంటే CNG గ్యాంగ్ సభ్యులు "ఏజెంట్ కళింగా" అంటూ ఆశ్చర్యంగా అతని వెంట చూడడం మొదలుపెట్టారు. నానో స్ట్రిప్స్తో బ్లాస్ట్ అయిన ఏజెంట్ కళింగా ఇక్కడ ఎలా అనే ఆశ్చర్యం వారందరిలో కనిపిస్తుంది. క్షణాల్లో ఏజెంట్ కళింగా రూపం పూర్తిగా సూపర్ హీరోగా మారిపోతుంది. "పరమేశ్వరా, నీ కర్మభూమిలో నేను చేసే ధర్మ పోరాటానికి ఆయుధాన్ని ఇవ్వు" అని ఏజెంట్ కళింగా ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అడుగుతాడు. వెంటనే ఆకాశం నుంచి శరవేగంగా త్రిశూలం వస్తుంది. దానికి ఏజెంట్ కళింగా చాలా చాకచక్యంగా పట్టుకుంటాడు. ఆ త్రిశూలంతో తన ఎదురుగా ఉన్నవాణ్ణి ఏజెంట్ కళింగా పొడుస్తాడు. క్షణాల్లో వాడి శరీరం బూడిదగా మారిపోతుంది. అదే త్రిశూలాన్ని ఏజెంట్ కళింగా క్రిందకి కొట్టి పైకి విసురుతాడు. ఆకాశాన్ని కమ్మేసిన అసుర చీకటి మొత్తాన్ని ఆ త్రిశూలం మింగేస్తుంది.
అంతవరకు భయంతో ఉన్న ప్రజల మొహాల్లోకి తెలియని ధైర్యం వస్తుంది. శివ చైతన్య శక్తి వారి అణువణువునా నిండిపోతుంది. అందరి నోటినుంచి శంభో శంకర నమశివాయ అనే నామం వినిపిస్తుంది. సిఎన్జి గ్యాంగ్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. క్షణాల్లో ఏజెంట్ కళింగ అక్కడ బ్లాక్ మ్యాగ్స్కి కాపలాగా ఉన్న అందరినీ త్రిశూలంతో చంపేసి బ్లాక్ మ్యాగ్స్ ముందుకు వచ్చి అదే త్రిశూలంతో నిలబడతాడు. బ్లాక్ మ్యాగ్స్ ఏజెంట్ కళింగని చూడగానే ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. అంతవరకు చదువుతున్న బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు ఆపేస్తాడు. శివ పంచాక్షరీ మంత్రశబ్దం చుట్టూ వ్యాపించడంతో ఆగిపోయిన గంగా ప్రవాహంలో మరల చలనం వస్తుంది. ఏజెంట్ కళింగ బ్లాక్ మ్యాగ్స్ వైపు చూస్తూ, మ్యాగ్స్, నేను వచ్చిందే మీ 11 వారియర్స్తో పాటు మీ ప్రభువైన జావియన్ని అంతం చేయడానికి. ఇక్కడ జరిగేదంతా జావియన్ చూస్తాడని నాకు తెలుసు. కాని ఏమీ చెయ్యలేడు. ఇకపై జరిగే ప్రతిదీ జావియన్ చూస్తూనే ఉంటాడు. నా చావును మీరు శాసించలేరు. ఇక్కడున్నది ఏజెంట్ కళింగ, ద సన్ ఆఫ్ గాడ్ అని చెప్తూ బ్లాక్ మ్యాగ్స్ని తన దగ్గర ఉన్న త్రిశూలంగా పొడుస్తాడు. బ్లాక్ మ్యాగ్స్ అక్కడే బూడిదైపోయి గంగానదిలో కలిసిపోతాడు. ఏజెంట్ కళింగని డిజిటల్ స్క్రీన్స్లో 11 వారియర్స్ క్రొనోస్ ఐలాండ్ వార్ రూంలో చూస్తారు. వారికి ఏజెంట్ కళింగ సాక్షాత్తు మహాశివుడిలా కనిపిస్తాడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెయ్యండి. అలాగే ఆరుద్రకాంతి ఏజెంట్ కళింగ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో తెలియచేయండి.